ओम शांति। बहुत ही सुंदर आयोजन हमारी बहनों ने आप सबकी उन्नति के लिए, मन की पीस और घर में खुशहाली के लिए किया है। तो इसका हम भरपूर लाभ लेंगे, केवल सुनेंगे नहीं। आज हम ये दृढ़ संकल्प करेंगे कि सुनेंगे नहीं केवल, लेकिन सुने हुए को अप्लाई करेंगे। చాలా సుందరంగా అక్కేలంతా కలిసి చక్కగా ఏర్పాటు చేశారు. మనసు యొక్క శాంతి కోసము, జీవితంలో సుఖంని అనుభవం చేయడం కోసము ఇంత మంచి దాన్ని మనం పూర్తి లాభం తీసుకోవాలి అంటే కేవలము వినడం కాదు, దీని జీవితంలో అప్లై కూడా మనం చెయ్యాలి అని ఈరోజు మనకి మనము ఖచ్చితంగా దృఢ సంకల్పం చేద్దాము. మనం आज हम जो भट्टी की थीम है कि संपूर्णता के लिए सूक्ष्म परिवर्तन क्या करें, उसके ऊपर ही बहुत ही सुंदर चर्चा आपके सामने करेंगे, जो हमारे जीवन में बहुत ही प्रयोगी होगी। అయితే మన బట్టి యొక్క పేరేముంది తెలుసు అందరికీ? బట్టి పేరు తెలుసు కదా, సంపూర్ణత కోసము సూక్ష్మ పరివర్తన. మరి దానికోసం చాలా లోతుగా మనం ఆలోచిద్దాము, చర్చించుదాము, మరి దాని గురించి మనం తెలుసుకుందాము. सबसे पहले बुद्धिमान व्यक्ति वो है जो समय को भाप जाए. తెలివైన వ్యక్తి, బుద్ధివంతుడు అని ఎవరిని అంటారు? వివేకవంతుడు, తెలివైన వారు అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే సమయాన్ని గమనిస్తారో. कल तक हम सुनते थे कि महापरिवर्तन के लिए कुछ सफाई होना जरूरी है, जिसका नाम दिया विनाश काल. विनाश होगा बचपन से सुनते आ रहे हैं, परंतु अब हम विनाश काल में प्रवेश कर चुके हैं. మనం బాల్యకాలం నుంచి వింటూ ఉన్నాము, జ్ఞానం తెలిసినప్పటి నుంచి కూడా వినాశనం అవుతుంది అని. కానీ ఇప్పుడు అది కాదు, సమయము వినాశనం సమయము మొదలయ్యింది. एक समय था कि ब्रह्मा कुमारीज लोगों को जगाती थी, बताती थी समय के बारे में. अब समय ने ऐसी करवट बदली है कि ब्रह्मा कुमारीज तो लगभग साइलेंट है इस बात पर, लेकिन दुनिया वाले जाग गए. अब वो अब सचेत कर रहे हैं. बड़े बड़े एस्ट्रोलॉजर, वैज्ञानिक, मीडिया, आप देखिए क्या बता रही हैं वो समय के बारे में और दुनिया के बारे में. ఒకప్పుడు బ్రహ్మకుమారీస్ వినాశనం అంటూ ఉండేవారు. ఇప్పుడు బ్రహ్మకుమారులు ఆ మాట మాట్లాడడం మానేశారు. కానీ ఇప్పుడు చూడండి మీరు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, విజ్ఞానవేత్తలు, జ్యోతిష్యులు, వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే ఇంకా టైం వచ్చేసింది, వినాశనం అయితే జరిగేదే ఉంది అని వాళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు. तो अभी हमें लौट चलने की तैयारी करनी है. अब बाबा कहते हैं आज अब लौट आ, बहुत लंबा समय हो गया, अभी लौट आओ. అయితే ఇప్పుడు మనం ఇంకా తిరుగు ప్రయాణం చేయాల్సినటువంటి సమయం. బాబా అయితే చెప్పేశారు, ఇంకా సమయం చాలా అయిపోయింది, మీరు ఉండి ఇంకా పదండి, వెనక్కి వెళ్ళిపోదాం, తిరిగి వెళ్దామని చెప్తున్నారు బాబా ఇప్పుడు. तो लौट चलने की तैयारी कैसे करनी है? एक नगर में बहुत ही गरीब व्यक्ति रहता था, जिसके पास खाने को भी अन्न नहीं था. उसकी अर्जी राजा को लगाई कि आप इसके लिए कुछ कीजिए, इसको कुछ दीजिए आजीविका, ताकि अपना और अपने परिवार का पेट तो भर सके कम से कम. అయితే మరి మనము ఎలా తిరిగి వెళ్ళాలి అనే దానికి వాటి గురించి తెలుసుకుందాం. దాని ముందు ఒక కథ చెప్తున్నారు అక్కయ్య. ఒక రాజ్యంలో ఒక పేదవాడు ఉన్నారు. అతనికి ఏమో తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది, చాలా నిరుపేద. అయితే రాజు దగ్గరికి అప్లికేషన్ వెళ్ళిందనమాట. ఈయన తినడానికి, ఈయన కుటుంబాన్ని కూడా నడిపించుకునే విధంగా ఉండేందుకు ఏదైనా ఒక ఏర్పాటు ఇవ్వండి, ఇలా ఎంతకాలం ఇతను నిరుపేదగా ఉంటాడు, అడుక్కుంటూ ఉంటారు అని. तो राजा ने कहा ठीक है, कल सूर्य उदय के पहले उसको एक खाली ज़मीन है, वहाँ ले आइए. कहाँ ले जाना? खाली ज़मीन पड़ी थी. అయితే రాజు చెప్పారట, సరే ఉదయం తీసుకురండి అతన్ని,
ఒక చోట ఖాళీ భూమి ఉంది, అక్కడ తీసుకురండి అతన్ని అని చెప్పారంట. राजा भी पहुंच गया और वो गरीब व्यक्ति भी पहुंच गया. तो राजा ने कहा देखो दूर दूर तक ये खाली ज़मीन पड़ी है, जितना भी तुम इस पर दौड़कर भाग कर जाओगे उतनी ज़मीन तुम्हारी हो जाएगी, उस पर फिर तुम जो मर्जी अपना धंधा शुरू करना. लेकिन याद रखना कंडीशन एक है कि सूर्य अस्त से पहले तुम्हें यहीं पहुंचना होगा जहां से तुम्हारी दौड़ शुरू होगी. అయితే రాజుగారు ఏం చెప్పారంటే, కనుచూపు మేర వరకు భూమి అంతా ఖాళీగా ఉంది, నువ్వు పరుగుతి, నువ్వు ఎంత పరుగుతీస్తావు అదంతా నీదే. కానీ నియమం ఏంటంటే ఎక్కడి నుంచి నువ్వు పరుగు మొదలు పెట్టావో సూర్యాస్తం వరకు నువ్వు మళ్ళీ ఏం చేయాలి, అక్కడికి చేరుకోవాలి, ఇది నియమం. तो उस गरीब व्यक्ति ने कहा ठीक है, ये तो बड़ी इजी बात है. उसने दौड़ना शुरू किया, दौड़ता गया, लालच बढ़ता गया और दौड़ता गया, थोड़ा सा और दौड़ लूं और मिल जाए, भागता जा रहा है. ఆ పేదతను పరిగెట్టాడు. లోభం ఎంత పెరుగుతుంది అంటే ఇంకా కావాలనిపిస్తోంది అన్నమాట. ఇంకేం చేస్తున్నాడు, పరిగెడుతూనే ఉన్నాడు. शारीरिक शक्ति जवाब दे गई. धीरे धीरे सूर्य भी अस्त होने को आया तो तुरंत कंडीशन याद आई, अरे सूर्य अस्त से पहले तो वहीं पहुंचना है जहां से दौड़ शुरू की, वरना तो सब कैंसिल हो जाएगा, कुछ मुझे नहीं मिलेगा. ఇంకా చాలా పరుగు పెట్టగా సూర్యాస్తం కనబడుతుంది. అప్పుడు గుర్తొచ్చింది, అరే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కదా, ఎక్కడి నుంచి అయితే పరుగు మొదలు పెట్టానో అప్పుడు గుర్తొచ్చింది. కానీ అప్పటికల్లా శరీరంలో శక్తి అంతా కూడా పోయింది. लेकिन उसकी विनाशी इच्छा उसे इतनी आगे ले गई थी कि सूर्य अस्त तक वो नहीं पहुंच पाया. पूरी ताकत पूरी सामर्थ्य लगा दी. हुआ ये कि शरीर की शक्ति और सामर्थ्य ने जवाब दिया और वो उड़ गया. అయితే పరిగెట్టేసి సరే మరి చేరుకోవాలని విపరీతమైన పరుగుతో మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే పెట్టాడు. కానీ శరీరం జవాబిచ్చేసింది, శరీరంలో శక్తి లేదు. ఇక్కడ తిరుగు ప్రయాణంలో ఈ స్థానం ఎక్కడ మొదలు పెట్టాడు అక్కడ చేరుకునే లోపలే పక్షి ఎగిరిపోయింది. उसने दौड़ तो लगाई पर रिटर्न जर्नी की कोई भी तैयारी नहीं की. बीच में ही जितना कमाया सब छोड़कर चला गया, खाली हाथ, कुछ भी उसके साथ नहीं गया. मेहनत बेकार हो गई. అతను పరుగైతే పెట్టాడు, మధ్యలోనే ఎంత సంపాదించాడు, మధ్యలో చాలా సంపాదించాడు. కానీ చివరికి వచ్చేసరికి తన చేతుల్లో ఏం లేకుండా అయిపోయింది, ఖాళీ చేతులతో తిరిగి ప్రయాణం అయిపోయాడు. एक माँ का बच्चा 15 साल से उससे मिला नहीं, विदेश में है, उसको बार बार फ़ोन कर रही है, लेटर लिख रही, अब लौट भी आ. 5000 साल हो गए उससे बिछड़े हुए हमें, वो भी इंतज़ार कर रहा है और कह रहा अब लौट भी आ, अब आ भी जा. कितना और इंतज़ार कराएगा. सोचना, विचार करना इस बात पर. ఒక తల్లి వాళ్ళ కొడుకు విదేశాల్లో ఉంటే 15 సంవత్సరాల నుంచి చూడలేదు కొడుకుని, విదేశాల్లో ఉన్నాడు కాబట్టి. లెటర్స్ మీద లెటర్స్ రాస్తూ ఉంది, ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు, వెనక్కిరా. ఎన్నో లెటర్స్, ఎన్నో ఫోన్లు. అలాగా 5000 సంవత్సరాలు అయ్యింది. మనం మన ఇల్లు మన తండ్రిని వదిలేసి ఆయన చెప్తూనే ఉన్నారు, వెనక్కిరా. पर लौट चलने की तैयारी की है मैंने. మరి ఆ వెనక్కి వెళ్ళడానికి నా యొక్క తయారీ ఉందా? अब हमें तैयारी करनी है. जाने का वक्त है और तैयारी करनी है, बिना तैयारी के नहीं जाना है. సమయమా వెళ్ళిపోవడానికి వచ్చేస్తుంది. తయారీ కనుక లేకపోతే తయారీ లేకుండా వెళ్ళేదే లేదు అక్కడికి మనం. पता नहीं कब कहाँ किस मोड़ पर किस क्षण ये शरीर हमको बाय बाय बोल दे, उससे पहले हम अपनी वो तैयारी करें कि ऊपर वाला देख करके खुश हो जाए कि वाह
अगर नीचे से ऊपर आया है तो कुछ कमा कर लाया है, कुछ तैयारी के साथ आया है, ऐसे ही खाली हाथ लूट पिट के नहीं आया है। అయితే ఈ శరీరము ఏ క్షణము ఎప్పుడు ఏ నిమిషము ఏ రోజు ఎలాగా టాటా బాయ్ బాయ్ చెప్తుందో తెలియదు. పైకైతే వెళ్ళేది ఉంది. అప్పుడు ఇంకా వెళ్ళినప్పుడు పైవాడు ఎంత సంతోషించాలంటే, వా చలు నిండుగా వచ్చేసావే, బాగా నింపుకొని వచ్చేసావే, బోల్డ్ సంపాదించుకొని వచ్చేసావే, ఖాళీ చేతులతో రాలేదు, అన్ని పోగొట్టుకొని రాలేదు అని నేను సంతోషించాలి. दो चीज़ों की विशेष ध्यान देना है। बाबा ने बहुत स्पष्ट शब्दों में 1-1.5 महीने पहले एक मुरली चलाई, जिसमें बाबा ने कहा कि कुछ बच्चों का एक कंप्लेन रहता है कि हमारा जितना चाहिए योग नहीं लगता, जैसा चाहिए वैसा पुरुषार्थ नहीं होता, इसलिए हम दिल शिकस्त हो जाते अपने आप से। బాబా మురళి నడిపించారు 2-3 నెలల క్రితము, 1 నెల క్రితం. ఎంతో యోగం చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. ఏదో యోగంలో అనుభవం చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. కాబట్టి అలాగ ప్రయత్నం చేస్తూ చేస్తూ అవన్నీ యోగంలో అనుభూతులు అనుభవాలు అవ్వని కారణంగా మనసు చాలా నిరాశకి గురవుతూ ఉంటుంది అని. तो बाबा ने बड़ा सहज पुरुषार्थ बताया, और बहुत बड़ा पुरुषार्थ जीवन की नैया को बदल के रख देगा। बाबा ने कहा कि तुम्हारा योग नहीं लगता, कोई बात नहीं, तुमसे जैसा चाहिए वैसा पुरुषार्थ नहीं हो बनता, कोई बात नहीं, लेकिन एक काम जो बहुत ही सहज है वो करने लग जाइए, सब कुछ ठीक हो जाएगा। वो बाबा ने कहा कि दिल खोल कर सभी को दुआएं दीजिए और अपनी झोली फैलाकर रोज दुआओं से भरिए। అయితే బాబా మురళిలో చాలా సహజమైన ఉపాయము యుక్తి తెలియచేశారు. యోగం కుదరట్లేదా, ఇంకేం అవ్వట్లేదా, ఏం పర్వాలేదు, ఒక్క సహజ పురుషార్థం రోజులో చేస్తూ ఉండండి, రోజంతా చేస్తూ ఉండండి, ఇంక అన్ని దాంట్లో వచ్చేస్తాయి. పెద్ద మనసుతో అందరికీ దీవెనలు ఇస్తూనే ఉండండి, ఆశీర్వాదాలు ఇస్తూనే ఉండండి. అలాగే మీ ఒడి కూడా ఎంత పెద్దగా చేసుకోండి అంటే అందరి నుంచి ఆశీర్వాదాలు మీ ఒడిలో రోజంతా నిండుతూనే ఉండాలి. ఇది ఒక్క పురుషార్థం చేయండి. मुश्किल है ये पुरुषार्थ, या सब कर सकते हैं? ఇది కష్టమా, అందరూ చేయగలరా? सब कर सकते हैं। అందరు చేయగలరా? చేయగలుగుతామంటే చెప్పండి. तो आज से शुभ शुरुआत हो जाए। ఈ రోజు నుంచి మొదలు పెడదామా? कोई दिन ऐसा ना जाए जो मैं दुआओं की कमाई ना करूं और दिल खोलकर दुआएं ना दूं। ఒక్క రోజు కూడా ఇలా వెళ్ళడానికి వీలేదు ఖాళీగా. నేను అందరికీ దీవెనలు ఇస్తూనే ఉండాలి, అందరి నుంచి దీవెనలతో నిండుగా నా ఒడిని నింపుకోవాలి. हमने कोरोना काल में बहुत बड़ी डिमांड देखी दुआओं की। धन की डिमांड नहीं थी, पद पोजीशन की डिमांड नहीं थी, सोर्स सिफारिश की भी डिमांड इतनी नहीं थी, परंतु जो महायज्ञ मधुबन में डिमांड आई, हर दिन इतने मेल, इतने मैसेज, इतने फोन, इतने व्हाट्सएप पर दुआ करो, दुआ दो, हमारे लिए दो, हमारों के लिए दो। दुआओं की बहुत ज़्यादा डिमांड थी कोरोना काल में। इसका मतलब आप समझ जाइए कि दुआएं कब काम आती हैं। కరోనా సమయంలో విపరీతమైన డిమాండ్ ఉందన్నమాట. డబ్బుకి డిమాండ్ లేదు, పేరు ప్రఖ్యాతులకి డిమాండ్ లేదు, ఇంకా వేరే రికమెండేషన్స్కి డిమాండ్ లేదు, దేనికి లేదు. దీవెనలు ఇవ్వండి, దీవెనలు ఇవ్వండి, దీవెనలు ఇవ్వండి అని మధుబన్కి మెయిల్స్, ఫోన్లు, వాట్సాప్లు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీవెనల యొక్క అవసరం ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది అన్నది మీకైతే తెలుస్తోంది. ఇప్పుడు दुआएं मांग रहे थे, मतलब दुआओं का स्टॉक उनके पास नहीं था, इसलिए तो मांग रहे थे। వాళ్ళు మనకి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మీరంతా మాకు దీవెనలు ఇవ్వండి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర దీవెనల స్టాక్ లేదు, మన దగ్గర మాత్రమే ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించారు, గుర్తించారు. మనల్ని అడుగుతున్నారు వాళ్ళు దీవెనలు ఇవ్వండి అని. गुजरात के एक बहुत बड़े बिजनेसमैन, इंडिया में जितने भी बड़े सिटीज़ हैं सब जगह उनका बिजनेस, कोई कमी नहीं किसी भी चीज़ की। कोरोना हुआ, वो चाहे तो 10 हॉस्पिटल खड़े कर सकता है, लेकिन उसको एक बेड नहीं मिल पा रहा था।
एक बेड सिर्फ नहीं मिल पा रहा था। सुबह से शाम हो गई, जैसे तैसे करके जनरल वार्ड में एक बेड उसको मिला। बेड मिला तो ऑक्सीजन बहुत लो थी, उसको चाहिए थी बाईपैप मशीन, एक मेडिकल इंस्ट्रूमेंट होता है जो सिलेंडर पर कुछ लगाया जाता है जिससे बड़े फोर्स से हमारे लंग्स में ऑक्सीजन जाती है, बाईपैप मशीन। उसकी कीमत केवल 60,000, वो उसको नहीं मिल रही थी। उसने 5 करोड़ देने का ऐलान किया, कहीं से भी ला दो, 5 करोड़ ले जाओ, ये मशीन छोटी सी मेरे को दे दो, लेकिन नहीं मिल पाया। कहने का भाव ये है कि धन को जब हम सब कुछ समझने लगते हैं और धन के लिए जब हम ना दिन देखते ना रात, ना पाप देखते ना पुण्य ना भगवान को, तो वो धन भी एक दिन हमारा साथ छोड़ देता है। గుజరాత్లో చాలా కోటీశ్వరుడు కరోనా సమయం కోసం చెప్తున్నారనమాట అన్నయ్య యొక్క అనుభవము. ఆయనకున్న డబ్బుతో 10 పెద్ద పెద్ద హాస్పిటళ్ళు అలాగా తయారు చేసేయగలడు అనమాట. కానీ కరోనా సమయంలో గుజరాత్లో ఆయనకు వచ్చిన కరోనా టైంకి ఒక్క బెడ్ కూడా దొరకలేదు. మొత్తానికి ఉదయం నుంచి రాత్రి వరకు వెయిట్ చేస్తే అప్పుడు బెడ్ దొరికింది జనరల్ వార్డ్లో. అది తీరా చూస్తే ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఆక్సిజన్ ఉంది కానీ దాని లోపలికి పంపించడానికి ఒక చిన్న మిషనరీ కావాలి, దానికి 60,000 రూపాయలు అనమాట. అది దొరకట్లేదు. సరే దాన్ని నేను 5 కోట్లకైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నాకు అది ఇప్పించండి, ఏదైనా చెయ్యండి అని చెప్పి, అది కూడా దొరకలేదు. అంటే సారం ఏంటి అంటే డబ్బే సర్వస్వం అనుకొని దాని వెనక సమయాన్ని పెట్టి దాని వెనక రాత్రి పగలు ఒకటి చేసి దానికోసం పాపపుణ్యాలు ఒకటి చేసినా కానీ చివరికి మాత్రం ఆ డబ్బు మాత్రం ఏ విధంగా కూడా పనికే రాలేదు. उसके परिवार वालों ने ब्रह्मा कुमारी इस बहनों को फ़ोन किया, हमारी ब्रह्मा कुमारी बहनों को, बोला आप पवित्र देवियाँ हो, बाल ब्रह्मचारी हो, साक्षात देवी हो, भगवान के नज़दीक हो, आपकी दुआ 100% फलीभूत होगी, प्लीज़ दुआ कीजिए, दुआ करो, आपकी दुआ लग जाएगी, आपकी दुआ फलीभूत हो जाएगी। जैसे एक भिखारी भीख मांगता है ना, ऐसे वो गिड़गिड़ा के दुआ मांग रहे थे. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మన టీచర్ అక్కయ్యలకి, సెంటర్ అక్కయ్యలకి, మీరు అక్కయ్యలు పవిత్రమైన వాళ్ళు, బాల బ్రహ్మచారిణులు, భగవంతుడికి అతి సమీపంగా ఉన్నవాళ్ళు, మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు, మీరు అంత సమీపంగా ఆయనకున్నారు కాబట్టి మీరు ఏదైతే దీవెన ఆశీర్వాదం ఇస్తారో అది తప్పకుండా తగులుతుంది, ఆయన వరకు చేరుకుంటుంది, ఆయన వరకు వస్తుంది అని ఎట్లాగైతే ఒక బికారి అడుగుతారు కదా, అలాగా ఆర్తనాదాలు చేస్తూ తప్పిస్తూ అక్కయ్యలతో దీవెనలు కావాలి, మీ దీవెన తప్పకుండా ఆయనకు తగులుతుంది, ఆయనకు బాగా అయిపోతుంది, మీ దీవెనలు ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడిగారంట వాళ్ళు. हमारी बहनों ने फुल नाइट उसके लिए योगा भट्टी की, उसको सकाश दी और लकीली कोई पुण्य था कि वो बच गए और वो थैंक यू बोलने के लिए आए. तो बहनों ने कहा खाली थैंक यू बोल के काम नहीं चलेगा, हमारे शिव बाबा को आप दिल से प्रेम से भोग अर्पित कीजिए, तब थैंक यू स्वीकार होगा आपका. అయితే మరి అక్కలు నైట్ అంతా బట్టి చేశారట. మరి అక్కలు బట్టి చేసినా కానీ ఆత్మ పుణ్యం కథ కూడా ఉండాలి కదా, అది కూడా ఉంది. కాబట్టి మొత్తానికైతే బతికారు, అతను సెంటర్కి వచ్చారు. సెంటర్కి వచ్చారు, థ్యాంక్ యూ చెప్పారు. అక్కలు చెప్పారు, థ్యాంక్ యూ చెప్తే సరిపోదు, హృదయపూర్వకంగా ప్రేమగా శివబాబాకి మీరు భోగ్ కూడా అర్పితం చేయించండి అని. अपना सर झुका के बोलते हैं कि सर पे हाथ रख दो, दुआ दे दो. हमने नॉर्मली भी देखा है कि हम दुआ को मांगते हैं, है ना, सर पे हाथ रख दो बहन जी, ब्लेसिंग दो बहन जी, दुआ दो बहन जी, तो देगी दुआ. परंतु जितना पावरफुल डोनर है उतना पावरफुल रिसीवर भी तो होना चाहिए. అయితే చాలామంది అక్కల దగ్గరికి వచ్చేసి అక్కయ్య కొంచెం దీవెనలు ఇవ్వండి, అక్కయ్య తల మీద చేయి పెట్టండి, అక్కయ్య కొంచెం ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఇచ్చేవాళ్ళు ఎంత శక్తివంతం ఉన్నారో అది పొందేవాళ్ళు కూడా
అంతే శక్తివంతం ఉండాలి. जो भी ब्रह्मा कुमारी बहनें हैं या जो भी सेंट हैं या जो भी पुण्य आत्माएं हैं, वो हृदय से, दिल से, अंतरात्मा से दुआ दे रही हैं, शुभ भावना से दुआ दे रही हैं, सुखी भाव, खुश रहो, स्वस्थ रहो। लेकिन मेरे दिमाग में क्या चल रहा है? इसको दुख कैसे दूं, इसकी टांग कैसे खींचूं, इससे बदला कैसे लूं, है ना, इसको नीचा कैसे दिखाऊं, मौके पे चौका कब मारूं, कैसे मारूं। अगर मेरा ये जो पात्र है, जो रिसीवर है, यही काम का नहीं, तो दुआएं क्या करेंगी, कैसे वो लगेंगी, कैसे वो फलीभूत होंगी। ఋషులు కావచ్చు, పుణ్యాత్ములు, మహాత్ములు కావచ్చు, సమర్పిత అక్కలు కావచ్చు, మహారథులు కావచ్చు, వాళ్ళు దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. చాలా శక్తిశాలి దీవెనలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ నేను అది పొందేంత పాత్ర ఉందా? మరి నేను ఈర్ష్య పెట్టుకున్నాను, ద్వేషం పెట్టుకున్నాను, ఎవరిని ఎలాగ కింద పడేయాలి, ఎవరిని ఏ విధంగా వేరే వాళ్ళ దగ్గర నీచంగా చూపించాలి, ఎవరికి ఏ విధంగా మోసం చేయాలి, ఎవరికి ఏ విధంగా దుఃఖం ఇవ్వాలి, ఎవరి గురించి ఏ విధంగా తక్కువ చేసి తక్కువ చూపించే విధంగా మాట్లాడాలి, ఇవన్నీ నాలో తిరుగుతూ ఉంటే ఈ పాత్ర అంతా కూడా అంత పాడైపోయిన పాత్ర. ఆ పాత్రలో ఎదుటి వాళ్ళు వచ్చేసేసి నాకు దీవెనలు ఇస్తూ ఉంటే అది ఎలా నింపుకుంటుంది, ఎలా తీసుకోగలదు? तो अभी जैसा डोनर है वैसा रिसीवर भी बनेंगे। ऊपर वाला भी हमें दिन रात दुआ दे रहा है। वीकनेस मेरी है कि मैं उसे रिसीव कितना कर पा रही हूँ, ये मेरे ऊपर है। ఎవరో అక్కర్లేదు, పైవాడు కూడా నిరంతరము దీవెనలు ఇస్తూనే ఉన్నారు, ఆశీర్వాదాల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఆయన చాలా శక్తిశాలి ఉన్నారు. కానీ నేను నాది పాత్ర అంత కరెక్ట్గా లేదు కదా, నేను అందుకే పొందలేకపోతున్నాను. నా పాత్ర చాలా బలహీనంగా ఉంది. ఆయన ఇస్తూనే ఉన్నారు. दूसरी बात, मांगने से कितना मिलता है? ఏదైనా అడిగితే ఎంత దొరుకుతుంది ఎవరికైనా? मांगने वाले ही रहेंगे या दाता की लाइन में भी कभी खड़े होंगे? ఇవ్వండి దీవెనలు ఇవ్వండి అని అడిగే లైన్లో ఉందామా, దాతగా ఇచ్చే లైన్లో ఉందామా? मान लीजिए ब्रह्मा जी प्रकट हो जाएं और आपको कहें कि देखो मैंने 2 लाइन लगाई है, एक है मांगने वालों की और एक है देने वालों की, तो कौन सी लाइन चूज करेंगे? బ్రహ్మాజీ ప్రత్యక్షమే అడుగుతారనమాట. 2 లైన్లు ఉన్నాయి, ఒకటి పుచ్చుకునే వాళ్ళ లైన్, ఒకటి ఇచ్చే వాళ్ళ లైన్. ఏ లైన్లో మీరు ఉంటారు? అడుక్కునే వాళ్ళ లైన్లో ఉంటారా, ఇచ్చే వాళ్ళ లైన్లో ఉంటారా? तो फिर कहाँ हूँ मैं, चेक करना है मुझे। क्या मेरी केवल लेने की भावना है, हर जगह मुझे मांगना है, मेरी वृत्ति में लेना समाया हुआ है, या फिर मुझे अब देना शुरू करना है? మరి నా వృత్తిలో ఇచ్చేదే ఉందా, లేదా ఇవ్వడం నేను మొదలు పెట్టానా, ఇస్తున్నానా, పుచ్చుకుంటున్నానా? వృత్తి ఎలాగుంది? అడుగుతూ ఉన్నానా, అడుక్కుంటూ ఉన్నానా, ఇచ్చేది ఉందా? देखिए, एक होता है ये और एक होता है ये, कौन सा बढ़िया लग रहा है? तो आज से हम इस भट्टी की शुरुआत में देने वालों की लाइन में खड़े होंगे। मांगना नहीं, मांगने वाले को कितना मिलता है, भिखारी को कितना मिलता है? आपके दरवाजे पर कोई 30 त्योहार होता है, भिखारी आ जाता है, अल्लाह के नाम पे दे दे, इसके नाम पे दे दे, उसके नाम पे दे दे, वो कितना गिड़गिड़ाता है। तो फिर कान में कुछ असर होता है कि हाँ कुछ दे देते, चलो पीछा छोड़ाए ना, कब से खड़ा है। हमारे घर में बोरे चावल के भरे भरे पड़े हैं, लेकिन भिखारी को, बेगर को कितना देंगे हम? कितना देते? बोरी उठा के तो नहीं देते ना, इतना सा। तो ध्यान रखेंगे, मांगने वालों को एक तो मांग के मिलता है, और कितना मिलता है? इतना ही मिलता है, इससे ज्यादा नहीं मिलता। మనము ఇలా ఇచ్చేవారిగా అవుదామా, ఇలా అడుక్కునే వారిగా అవుదామా? ఈరోజు బట్టి నుంచి మనం ఒకటే పెట్టుకోవాలి, మనం అందరికి ఇచ్చేవారిని ఇస్తూనే ఉండాలి. మనం అడిగేయడం అంటే, అడుగుతున్నారంటే ఒక బికారి ఉన్నాడు ఇంటి ముందు వచ్చేసేసి అడుక్కుంటాడు, భగవంతుని పేరు మీద ఇవ్వు, అల్లా పేరు మీద ఇవ్వు 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 అంటే చాలా వరకు అర్థం కాదు.
ఏదో కాసేపు అయ్యాక అర్థం అవుద్ది, సర్లే ఏదో అడుగుతున్నాడని. మన ఇంట్లోనేమో బస్తాలు బస్తాలు బియ్యం ఉన్నాయి. అంతగా అడుక్కోగా వాళ్ళకి బస్తాలు బస్తాలు బియ్యం తీసుకెళ్ళి ఇస్తారా ఏమి? ఎంత గుప్పటి తీసుకెళ్ళేసి ఇచ్చేస్తారు. అంటే అక్కడ అడుక్కుంటున్నాడు, పొందేది కూడా చాలా కొద్దిగా ఉంది. మరి మన లైన్ ఎక్కడుంది? మనం అడుక్కునే వాళ్ళ లిస్టా, ఇచ్చే వాళ్ళ లిస్ట్లో ఉన్నామా? మనము అడుక్కుంటే పొందేది కూడా ఎంత దొరుకుతుంది? तो अभी एक जीवन का सिद्धांत बनाना है कि मांगने से अपना गुजारा नहीं होता। अब कुछ ऐसा करे कि ऊपर वाला जब दे तो छप्पर फाड़ के दे, स्वेच्छा से दे, बिन मांगे दे। కాబట్టి ఇప్పుడు అడుక్కోవడం వద్దు. ఇంకా అడుక్కోవడం వల్ల అర్థమయ్యింది ఏమి పొందుతున్నాం, ఎంత పొందుతున్నాం. అది వద్దు. ఇంకా ఎంతగా మనం యోగ్యులుగా అవ్వాలి అంటే, పైనుంచి ఇచ్చేవాడు ఎంత సంతోషంగా ఇవ్వాలి అంటే, ఇంకా ఇవ్వడం మొదలు పెట్టేస్తే ఆకాశమే బద్దలైపోవాలన్నమాట. అలా అయిపోయి అంతగా ఇంకా మనం అడగకుండానే ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇంకా ఖుషిగా ఇవ్వడం మొదలు పెట్టాలి, ఇస్తూనే ఉండాలి. అలాగా మనం తయారవ్వాలి. तो अब क्या परिवर्तन करना है? इसके लिए अपनी सोच को बदलना है, अपनी भावनाओं को बदलना है। अगर आज किसी के लिए भी, क्योंकि देखिए मैं बार आपको अंडरलाइन करा रही हूं, बी अलर्ट। टाइम नहीं है हमारे पास उलझने के लिए। किसी के मन में भी कोई गिले शिकवे, शिकायत, नफरत, ईर्ष्या, क्रोध, बदले का भाव, तो आज अभी इसी वक्त उसे डिलीट कर दो। भगवान के हवाले उस आत्मा को करके अपने चित्त को शांत करो। మరి వారు అంతగా మనలో నింపాలి, మనకి ఇవ్వాలి. మనము వారిచ్చే ఖుషిగా వారు ఇవ్వాలి, అత్యధికంగా ఇవ్వాలి. మరి పొందాలంటే ఏం చేయాలి అంటే, పదే నేను మీకు ఒక విషయాన్ని అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నాను. పదే ఒకటి చెప్తున్నా, సమయం లేదు, చివరికి వచ్చేసాం మనం. కాబట్టి ఎవరి మీద అయితే మనకి ఏదైతే ద్వేషం ఉందో, ఇంకేదో ఉందో ఏదైనా ఉండనియండి, వాళ్ళని ఆయనకు అర్పితం చేసేయండి. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడి నుంచి డిలీట్ చేసేసేయండి, తీసేసేయండి. మొత్తం మనసుని ఇక్కడ కంప్లీట్గా శాంతిగా ఉంచుకోండి, అంతే. बाबा को हृदय से अर्पण कर दो। बड़ा दिल वाला दाता बनकर क्षमा दान कर दो, दे दो, क्षमा दे दो। दाता है ना, दे दो। बाकी कर्म गति किसी को नहीं छोड़ती। अगर किसी ने गलत किया है तो उसका परिणाम उसे अवश्य मिलेगा, आज नहीं तो कल मिलेगा। वेट एंड वॉच। लेकिन चित्त को शांत और स्वच्छ कीजिए। టైం లేదు కాబట్టి మనం దాన్ని మొత్తం తీసేయాలి అంటే ఏం చేయాలి? వాళ్ళని తీసుకెళ్ళి ఆయనకు అర్పితం చేయాలి. ఎవరి మీద అయితే మనకి ద్వేషం ఉందో, ఎవరైతే మనకి దుఃఖం ఇచ్చారో, ఎవరి వల్ల అయితే మనకి కష్టం అనిపిస్తుందో, ఇంకా వద్దు, వాళ్ళని ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టేసేయాలి, ఆయనకు అర్పితం చేసేసేయాలి. ఇంకా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ గురించి మనకి ఇప్పుడు ఆలోచించేంత టైం లేదు. మన మనసును సంపూర్ణంగా దీన్నంతా కూడా సంపూర్ణంగా క్లియర్ చేసుకోవాలి. కానీ అది చెయ్యాలి అంటే, ఒకటి ఆయనకు అర్పితం చెయ్యాలి, 2 వాళ్ళకి దానం ఇవ్వాలి. క్షమాదానము ఇవ్వండి, క్షమాదానం ఇవ్వండి. ఇస్తేనే ఇక్కడ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇచ్చారు, ఇంక అయిపోయింది. కానీ వాళ్ళు ఏదైతే చేశారో ఆ కర్మ మాత్రం ఊరికే పోదు. ఆ కర్మ తప్పకుండా, ఎందుకంటే కర్మ యొక్క గుహ్యగతే ఉంది. ఎవరు చేసిన కర్మ వారికి చివరి వరకు ఎలాగైనా సరే ఏదైనా రూపంలో వాళ్ళ దగ్గరైతే అది చేరుకునేది ఉంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము, కర్మల గుహ్యగతి మనకు అర్థమైంది. ఇంకా మనకి ఇప్పుడు ఏం వాళ్ళ గురించి ఏమి సంబంధం లేదు. నేను చేయాల్సిందల్లా నాలో ఉన్నదంతా కూడా తీసేయాలి, నేను చేయాల్సిందల్లా వాళ్ళకి క్షమించాలి. तो सबसे पहला जो परिवर्तन करना है, मुझे अपनी भावनाओं में परिवर्तन करना है। भावनाओं में केवल एक ही भाव भरना है, और वो सबके लिए शुभ भाव। जब तक शुभ भाव मेरे मन में नहीं होगा, तब तक मेरी दुआएं सार्थक और फलीभूत नहीं होंगी। అయితే మరి మనసులో ఇలాంటివన్నీ పోవాలి. పోయినప్పుడే
నేను దీవెనలు ఇవ్వగలుగుతాను, దీవెనలు పొందగలుగుతాను. మరి దానికోసం ఏముండాలి? నా మనసులో భావాల్లో ముందు మార్పు రావాలి. మరి నా భావాల్లో ఏముండాలి? శుభ భావన. శుభ భావన ఉన్నవాళ్ళు మాత్రమే నిస్వార్థంగా ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇతరులకి దీవెనలు ఇవ్వగలుగుతారు, వాళ్ళు మాత్రమే దీవెనలు పొందగలుగుతారు. 3 months आप इसका प्रयोग कर सकते हैं अपने मन में सबके प्रति शुभ भाव, केवल शुभ भाव, सिर्फ शुभ भाव। और 3 महीने के बाद आप जिसको जो दुआ दोगे अपनी आंखों के सामने उसे फलीभूत होते हुए देखोगे। 3 నెలలు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా మీకు ఫలితాలు కనబడతాయి. 3 నెలలు అందరి కోసం అన్ని సందర్భాల్లో అన్ని వేళలో శుభావన శుభావన శుభావన. ఆ 3 నెలల తర్వాత మీరు ఎవరి కోసమైతే సంకల్పం చేస్తారో అక్కడ వాళ్ళ దగ్గర ఫలితాలు రావడం కూడా మీ కళ్ళారా మీ ఎదురుగా అది జరుగుతుంది. మీరు చూస్తారు కూడా, ఫలితాలను కూడా చూస్తారు మీరు, అది జరిగి తీరుతుంది. एक सिद्धि मिल जाएगी और प्रसिद्धि ये होगी कि इनकी दुआ लगती है। ఇంకా ఎంత సిద్ధి మీకు దొరుకుతుంది అంటే మీరు ఎంత గొప్పగా ప్రసిద్ధి అవుతారు అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళే ఏ విషయంలో మనం దీవెన అడిగామో అంటే ఆ దీవెన మనకి చేరుకుంటుంది, మనకి సిద్ధి లభిస్తుంది అని వాళ్ళకి నమ్మకం కలుగుతుంది కదా, మీరు ప్రసిద్ధి అయిపోతారు. तो सभी के लिए मेरी भावनाएं ग्रेट हो, मेरे शब्द बहुत अच्छे हों, व्यवहार बहुत बहुत अच्छा हो और कर्म बिल्कुल ट्रांसपेरेंट हो, तो ऊपर वाला स्व इच्छा से बिना मांगे दुआओं से वरदानों से आपकी झोली भर देगा। కాబట్టి నా భావనలన్నీ శుద్ధంగా ఉండి శుభంగా ఉండి నా మాటల్లో మధురత ఉండి నా కర్మల్లో శ్రేష్టత ఉండి సంబంధాల్లో మధురత ఉండి కర్మల్లో పారదర్శకత ఉండి ఇవన్నీ ఉన్నాయంటే ఇంకేం అక్కర్లేదు. పైవాడు పెద్ద మనసుతో ఇవ్వాల్సిన వాటిని మించి మనకు నింపడం మొదలు పెడుతూనే ఉంటారు, నింపుతూనే ఉంటారు. तो अपने बोल में, व्यवहार में, कर्म में प्रैक्टिकली परिवर्तन करना है। కొత్త మాటల్లో వ్యవహారంలో కర్మల్లో పరివర్తన తీసుకురావాల్సిందే. और ये परिवर्तन मेरी जो कमाई करेगा, आप सोच भी नहीं सकते कि पूरे कल्प वो कमाई हमारे काम आएगी। ఈ పరివర్తన ఒక్కటి చేస్తే చాలు సంపాదన మనది ఎంత పెరుగుతుంది అంటే మొత్తం కల్పంకి సంపాదన అంతా మంది అయిపోతుంది. तो दुआ जितना हम देंगे, तो लॉ ऑफ अट्रैक्शन क्या कहता है, जो दोगे वो बढ़ चढ़कर मिल जाएगा। तो जितना दुआएं देते चलेंगे उतनी दुआएं मिलती चलेंगी हमको। నియమం ఏంటి? సృష్టి నియమం ఏంటి? ఆకర్షణ సిద్ధాంతం ఏంటి అంటే ఏది మనం ఇస్తామో అది పొందుతాం. ఇక్కడ ఏది మనం ఇస్తున్నామో అది అనేక సార్లు మనకి రిటర్న్ అవుతుంది. దీవెనలు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మనకు ఆ దీవెనలు కూడా అనేక సార్లు రిటర్న్ అవ్వాల్సిందే, మన దగ్గరికి మళ్ళీ అవి రావాల్సిందే. और अमृत वेले से हम ये शुभ शुरुआत करेंगे। जब हम उठते हैं तो 10 मिनट्स बेड पर ही बैठे रहेंगे, अच्छे स्वमान का अभ्यास करके बाबा को गुड मॉर्निंग बोल के बाबा का हाथ अपने सर पे फील करेंगे। फील करना है परमात्मा के हाथ का जो टच है, जो स्पर्श है, वो मुझे अनुभव करना है, महसूस करना है। फिर देखिए कितना आनंद आएगा आपको अमृत वेले। అమృతవేళ లేచిన వెంటనే బెడ్ పైన కూర్చొని ముందు ఏదైతే స్వమానం తీసుకున్నామో స్వమానం యొక్క అనుభూతి అభ్యాసం కాసేపు చేసి మళ్ళీ బాబా నా ఎదురుగానే ఉన్నారు అన్నది చూస్తూ అనుభవం చేస్తూ బాబా యొక్క వడ్డాని హస్తం నా తలపైన పెట్టారు, కేవలం పెట్టారు కాదు, ఆ చెయ్యి నాకు టచ్ అవుతుంది, నాకు అది స్పర్శ కూడా నాకు లోపలికి అనుభవం అవుతుంది, ఫీల్ అవ్వాలి. అప్పుడు చూడండి మొదటి ఆ 10 నిమిషాలు మీరు ఆ విధంగా చేశారు అంటే ఇంకా రోజంతా చూడండి మీకు ఆ అమృతవేళ శక్తిశాలి అయిపోతుంది, మొత్తం మార్పు వస్తుంది రోజంతా. आपके छोटे अनन्य आपके बच्चे अगर पैर छू के हाथ जोड़ के गुड मॉर्निंग, प्रणाम, नमस्ते करते हों तो ऑटोमेटिकली आपका हाथ कहाँ जाएगा? చిన్నవాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు నమస్కారం చేస్తారు, లేకపోతే
ఇలాగ అంటారు అంటే మీరు మీ చేయి వెంటనే ఎక్కడికి వెళ్తుంది? और उस हाथ में क्या होगा? మరి ఆ చేతిలో ఏముంది? जब मैं बाबा को दिल से हृदय से आँख खुलते ही गुड मॉर्निंग करूँगी तो उसका हाथ कहाँ होगा और हाथ में क्या होगा? మరి మీరే ఎవరైనా అలాగ ప్రేమగా గౌరవంతో నమస్కారం చేస్తే సహజంగానే మీ చేయి వాళ్ళ తల మీదకి వెళ్తుంది, ఒక మంచి అనుభూతితో వెళ్తుంది. మరి ఉదయమే లేచి నేను అంతే ప్రేమతో అంతే ప్రీతితో అంతే ఆజ్ఞాకారిగా అయ్యి అంతగానే నేను బాబాని గుర్తు చేస్తే బాబా నా ఎదురుగా ఉండి వారి వరదాని హస్తం ఎవరిపై ఉంటుంది? ఆ హస్తంలో ఏముంది? అవన్నీ నావే కదా. दुआओं की उस एनर्जी को फील करना है, मुझे रिसीव भी करना है प्लस फील भी करना है. तो रिसीव कैसे करेंगे? हम इमेजिन एक बनाएंगे, एक विजुअलाइजेशन करेंगे अपने सामने, देखेंगे कि बाबा के हाथ से दुआओं की एनर्जी तेजस्वी प्रकाश के रूप में मेरे अंदर आत्मा में, मेरे सूक्ष्म शरीर में, मेरे चहु ओर एक सुरक्षित ओरा बना रही है. यानी कि एक सुरक्षा कवच पावरफुल प्रकाश का मेरे चारों तरफ बन गया है. और ये एनर्जी मेरी आत्मा में भी जा रही है, शरीर में भी जा रही है और शरीर से बाहर भी एक लाइट का बहुत पावरफुल ओरा, जैसे कार्ब होता है ना, उसके अंदर मैं हूँ, मेरे चारों तरफ एक ओरा है. पूरा दिन उसको फील करिएगा. अब ये ओरा दुआओं का ओरा बहुत ज़बरदस्त प्रोटेक्ट करेगा हमको. అయితే దానికోసం మరి ఏం చెయ్యాలి అంటే అమృత వేళ లేచినప్పుడు అనుభవం చెయ్యాలి. బాబా యొక్క వరదాని హస్తం నా తలపై ఉంది. అక్కడి నుంచి మొత్తం లైట్, ప్రకాశం, శక్తులు, దీవుల యొక్క ఎనర్జీ మొత్తం ఆత్మను టచ్ చేస్తుంది. ఆత్మ నుంచి మొత్తం శరీరంలోకి అంతా కూడా వెళ్తుంది. శరీరం నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. నా చుట్టూ కూడా ఒక ప్రభామండలి ఏర్పడింది. లేకపోతే మనం కారు లోపల ఉంటాం, కారు లోపల ఉన్నాం కదా మనం. ఇది ఎంత లోతుగా మనం అనుభవం చేస్తాం అమృత వేళ. రోజంతా ఈ యొక్క దీవెనల యొక్క రక్షణ వలయములో, ఈ కవచములో మనల్ని మనం అనుభవం చేసుకుంటూ సురక్షితంగా ఉంటాము. आप सभी को पता हो, प्रकृति के पांचों तत्व, इस दुनिया के कोई भी मिसाइल, कोई भी एटम बम, परमाणु बम, कुछ भी इस आत्मा को टच नहीं कर सकती. लेकिन भगवान के वाइब्रेशन, उसकी एनर्जी इस आत्मा को अच्छे से टच करती है. टच ही नहीं करती, इसमें भरती भी है. అయితే పరమాణు శక్తి ఉంది కదా బయట, అది కానీ మిజైల్స్ కానీ వచ్చి ఆత్మను టచ్ చేస్తాయా? ఎంత పవర్ఫుల్ అవి, అవేం టచ్ చేయలేవు. కానీ బాబా యొక్క ఎనర్జీ, బాబా యొక్క వైబ్రేషన్ ఆత్మని టచ్ చేస్తాయి. టచ్ చేయడమే కాదు, నింపుతాయి కూడా. तो एक में ही ताकत है इस आत्मा को छूने की, टच करने की. तो रोज उसके टच में आइए ना. ఎవ్వరు కూడా ఆత్మని టచ్ చేయలేరు, ఏది కూడా ఆత్మని టచ్ చేయలేరు. ఒక్కడికే ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ ఒక్కడి యొక్క టచ్లోకి రోజు రావచ్చు కదా, ఆ టచ్ని రోజు అనుభవం చేయొచ్చు కదా. और हमें अनुभव होगा कि जितना पारस नाथ के टच में रहेंगे उतना ही आत्मा पारस बनती जाएगी. क्योंकि टच ही एक कर सकता है, बाकी पूरे ब्रह्मांड में किसी की ताकत नहीं जो इस आत्मा को टच कर सके. టచ్ అయితే కదా పారస్ మనీ టచ్ అయింది అంటే ఇది పారస్ మనీగా తయారవుతుంది. సో పారస్ నాతో టచ్ చేస్తే పారస్ అయిపోయింది. ఇంకెవరు కూడా టచ్ చేసి దీన్ని పారస్గా చేయలేరు. బ్రహ్మాండంలో ఎవరికి శక్తి లేదు ఆత్మను టచ్ చేసే శక్తి, పారస్గా చేసే శక్తి. तो प्लीज़ टच में रहिए, దయచేసి టచ్లో ఉండండి. टच में रहिए, उसके बहुत फ़ायदा है मेरा. చాలా టచ్లో ఉంటే చాలా లాభం పొందుతాం మనం. फिर क्या करेंगे? अमृत वेले हम ग्लोब पर बैठेंगे. मीन्स ऐसा हम विज़न बनाएंगे जैसे हम ग्लोब पर बैठे हैं. परमात्मा हाथ सर पर है और मैं मास्टर जगत माँ हूँ, पूर्वज हूँ.
पूर्वज माना जो पूर्व में जन्मी हुई आत्माएं हैं, वो पूर्वज हैं। तो पूर्व मीन्स सतयुग के आदि में जो आत्माएं जन्मी हुई हैं वो कौन हुए? पूर्वज। అయితే మళ్ళీ అమృతవేళ ఇంకేం చెయ్యాలి? ఒక మంచి దృశ్యంని అనుభవం చేయండి. విశ్వం అనే గ్లోబ్, దానిపైన నేను కూర్చున్నాను. ఏమని కూర్చున్నాను? నేను పూర్వజ ఆత్మను, జగత్తు కోసం ఉన్న పూర్వజ ఆత్మను. పూర్వజ అంటే ఎవరు? పూర్వీకులు. పూర్వీకులు అంటే ఎవరు? ఈ సృష్టి యొక్క పూర్వీకులు ఎవరు? సత్యుగంలో ఆదిలో ఉన్నటువంటి వారు. వారెవరు? నేనే. నేను కూర్చున్నాను. బాబా యొక్క వద్దని హస్తం నా తలపై ఉంది. वैसे भी दुनिया में देखिए जो पूर्वज होते हैं ना, उनसे आशीर्वाद लेते हैं, वो सबको ब्लेसिंग देते हैं। तो आप पूर्वज बन करके ग्लोब पे बैठिए और पूरी वंशावली को, सब मेरे हैं, सब उसकी संतान है, कोई भी भेदभाव नहीं, कोई भी अशुभ भाव नहीं। अपना दिल दर्पण खोलिए, अंतर्मन खोलिए और ब्रह्म मुहूर्त में सारे विश्व के लिए 10 दुआओं का दान कीजिए। पता नहीं किस दुखियारे को आपकी दुआ लग जाए और उसके दुख खत्म हो जाए, किस रोगी को आपकी दुआ लग जाए उसके रोग खत्म हो जाए, और यहाँ से मेरी कमाई शुरू होगी, कमाई पुण्य शुरू होगा। అయితే అలా కూర్చున్న తర్వాత మనం అనుభవం చేయాలి. మన ఇంట్లో కూడా చూడండి, పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనము? మన ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, ఎందుకు వెళ్తాము? ఇంకేం అడగం, దీవెనలు ఇవ్వండి అంటాం. మరి సృష్టికి పెద్దవాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళ మనమే కదా. మరి సృష్టి అంతా మనదే, ప్రతి ఒక్కరు మనకి సంబంధించిన వాళ్ళే, ప్రతి ఒక్కరు మన వాళ్ళే. ఈ సృష్టికి అంతా నేను ఆది నుంచి ఉన్నాను, నేను పూర్వజ్, నేను పెద్ద. ఆ అనుభూతిలో మీరు అలాగా కూర్చొని 10 దీవెనలు ఇవ్వండి. దుఃఖంలో ఉండే వాళ్ళ దుఃఖం దూరం అయిపోతుంది. ఆ దుఃఖం దూరం అవుతుంది అంటే మీ దీవెన వాళ్ళకి తగులుతుంది. ఏమో ఎవరికేం అవసరం ఉందో మీ దీవెన. రోగంలో ఉండే వాళ్ళకి రోగం దూరం అవుతుంది. ఏమో ఏ రోగగ్రస్తుడికి మీ దీవెన తగిలేసి రోగం దూరం అవుతుందో తెలియదు. అది వాళ్ళకి తగిలిందా, వాళ్ళ వరకు చేరుకుందా, అది ఇంకా అంతే. సంపాదన మీద చూడండి ఎంత జమ అవుతూ ఉంటుందో. सबसे बड़ी दौलत और सबसे बड़ी कमाई, याद रखेंगे कि जब धन, दौलत, पद, पोजीशन, सोर्स, सिफारिश, सगे संबंधी कुछ काम नहीं आएंगे, तब आने वाले समय में ये दुआएं हमारे काम आएगी। इसलिए जितना कमा सकते हो कमा लो। చివరి సమయంలో ఈ దీవెనలు తప్ప ఏవి మనకు ఉపయోగపడవు. ఆస్తి, డబ్బులు, హోదా, పేరు, ప్రఖ్యాతి, వైభవాలు, ఇల్లు, వాకిళ్ళు, వ్యక్తులు, సంబంధాలు, ఏ ఒక్కటి మనకి మాత్రం ఏమి పనికిరావు, ఏమి ఉపయోగపడవు. కేవలం దీవెనలు మాత్రమే. కాబట్టి ఎంతైతే అంత ఈ రోజు నుంచి మాత్రము విపరీతంగా దీవెనల యొక్క ఖాతాను తెరవండి, విపరీతంగా జమ చేయండి. ఎందుకంటే సమయం లేదు, అంతిమ సమయంలో ఇది మాత్రమే ఉపయోగపడేటువంటి సాధనం. और दिन भर में जितने भी आत्माओं के हम संबंध संपर्क में आएंगे या इन नेत्रों से जिनको भी देखेंगे, अभी आप घर जाएंगे, रास्ते में बहुत लोग मिलेंगे, बहुत लोगों पर आपकी नजर जाएगी। आपके घर में भी बहुत सारी आत्माएं हैं, बहनें, भाई, आपके बच्चे, आपका परिवार, अड़ोसी पड़ोसी, जहाँ आप काम करते हो वहाँ बहुत बड़ा सर्कल होता है। तो शुरुआत कैसे करेंगे? सबको, जो भी सामने आए उसको आत्मा देखते हुए, मेरे बाबा आपकी कृपा दृष्टि का वास हो, इसका कल्याण हो, इसका भला हो। अगर 50 लोगों को भी मैंने सुबह से शाम तक दुआएं दे दी तो आपको नहीं पता कि कितनी बड़ी कमाई कर ली मैंने, बहुत बड़ी। और मेरा मन जो पॉजिटिव होगा, जो पावरफुल होगा, उसमें जो एक स्थिरता आएगी, एक चैन, एक सुकून मिलेगा, वो संसार की सबसे बड़ी दौलत प्रैक्टिकल में अभी इसी वक्त मिलेगी, मन की शांति। ఇంకా నడుస్తూ తిరుగుతూ బోల్డ్ మందిని మనం కలుస్తాం, బోల్డ్ మందిని మనం చూస్తాం. కనీసం రోజులో ఒక 50 మంది కోసమైనా వాళ్ళని చూడండి, వాళ్ళ బ్రుకుట్ల ఆత్మను చూడండి, వాళ్ళ కోసం సంకల్పం చేయండి. బాబా మీ కృపా దృష్టితో, మీ ఆశీర్వాదంతో ఈ ఆత్మ
ఆరోగ్యంగా ఉన్నారు. బాబా మీ కృపా దృష్టితో మీ శక్తితో ఈ ఆత్మ సుఖీగా ఉన్నారు. బాబా మీ కృపా దృష్టితో మీ శక్తితో ఈ ఆత్మ నిర్విఘ్నంగా ఉన్నారు. అలా ఒక్కొక్కరి కోసం, అలా 50 మంది కోసం మీరు రోజంతా వాళ్ళు మీ ఎదురుగా ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి మీ సంకల్పాలు చేయండి. చూడండి ఎంతగా సంకల్పాలతో మనసు శుద్ధంగా అవుతుందో, మనసు తేలిక అవుతుందో, అది ఎంత సుఖం అనుభవం చేస్తుంది అంటే ఈ ప్రపంచంలో ఏ ఆస్తి ఏ వైభవాలు కూడా ఈ సుఖాన్ని ఇవ్వలేవు, ఇంత అద్భుతమైన మనశ్శాంతిని అందించలేవు. కేవలం 50 మంది కోసమైనా మీరు రోజంతా చేయండి. ఇక చూడండి మీ జమా ఖాతా ఎంత విపరీతంగా పెరుగుతుంది అంటే ఇంకా దానికి అవధులు లేనంత జమా ఖాతా మీకు పెరుగుతుంది. ఇంత చిన్నది చెయ్యండి చాలు. और अटेंशन देकर स्पेशली उन आत्माओं को जरूर दुआएं देनी है जिनसे मेरे कड़े कार्मिक अकाउंट हैं. ఇంకా విపరీతంగా అటెన్షన్ పెట్టి ఎవరితో అయితే నాకు కర్మ లెక్క ఉందో ఖచ్చితంగా వాళ్ళ కోసం చాలా విశేషంగా నేను దీవెనలు ఇవ్వాల్సిందే, ఇస్తూనే ఉండాలి. उन कार्मिक अकाउंट को ढीला करने के लिए, विरोधियों को, शत्रु को मित्र बनाने के लिए पहली शुरुआत होगी मेरी शुभ भावना और दुआओं से. కఠినమైన లెక్కలు ఎవరితో నేనున్నా, ఎవరైనా నాకు వైరంలో ఉన్నా, ఎవరితో నాకు పడట్లేదా, ఎవరైనా నాకు విరోధి ఉన్నారా, శత్రుత్వం ఉన్నారా, వాళ్ళందరినీ కూడా మిత్రులుగా చేసుకోవాలంటే ఒకే ఒక సాధనం, వాళ్ళకి నిరంతరము దీవెనలు ఇస్తూనే ఉండండి, ఇస్తూనే ఉండండి, ఇస్తూనే ఉండండి. ఆ కఠినమైన లెక్కాచారం ఏదైతే ఉందో అది తేలికైపోతుంది. हो सकेगा ये काम? చేయగలరా ఈ పని? कौन कौन तैयार है? बड़ा मुश्किल है, देख लो. दुआएं देने के बाद चेहरा सामने आ गया तो, वो खुद सामने आ गया तो, उसने फिर कुछ उल्टा कर दिया तो बहुत बड़ा चैलेंज है, बहुत बड़ा चैलेंज. परंतु इस चैलेंज को जिसने पार कर लिया वो विजयी बन गया हर हाल में. అయితే ఇలా కూర్చుని వాళ్ళ గురించి అక్కడెక్కడో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి దీవెనలు ఇచ్చేసాం. బాబా మీ శక్తితో వాళ్ళు శాంతిగా ఉన్నారు ఏదో చెప్పేస్తాం కదా, మళ్ళీ దీవెన కరెక్ట్గా వాళ్ళు ఎదురుగా వస్తారు, మొత్తానికి మళ్ళీ మన దగ్గర ఏదో అనేస్తారు అన్నప్పుడు కూడా ఇవ్వాలి. అందుకని చేస్తామని చెయ్యెత్తుతున్నారు కానీ అంత సులువైన పని ఏం కాదు. ఊరికి ఉన్నప్పుడు ఇవ్వచ్చు కానీ వచ్చి నన్ను ఎదురుగా ఏదో అంటున్న టైంలో కూడా నేను ఇవ్వగలుగుతున్నాను అంటే అది కరెక్ట్గా. కానీ అది జరిగింది అంటే కనుక ఆ రోజు విజయిగా మీరు అయిపోయినట్టే లెక్క. ఇంకా हम साधारण आत्माएं नहीं हैं, परमात्मा बच्चे हैं, परमात्मा की संतान. और परमात्मा की संतान छोटे छोटे चैलेंज नहीं लेती है, वो बड़े बड़े चैलेंज एक्सेप्ट करती है. तो हमें ये चैलेंज स्वीकार करना है कि तुम कुछ भी करो परंतु यहाँ से एक पॉजिटिव एनर्जी तुम्हें जाती रहेगी, जाती रहेगी, जाती रहेगी. और इतिहास गवाह है बड़ी से बड़ी बुराई पर अच्छाई की विजय हुई है. आज नहीं तो कल विजय जरूर होगी, जरूर होगी, जरूर होगी. अब देखिए तो सही. అయితే తప్పనిసరిగా మాత్రము ఇది మీరు నిరంతరం చేస్తూ ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళైనా ఉండండి, ఏం మాట్లాడని, ఏం చెయ్యని, పట్టుదలతో వాళ్ళ గురించి నేను శుభమే ఆలోచించాలి, నా శుభావనే వాళ్ళ కోసం వెళ్ళాలి, శుభమే వెళ్ళాలి. మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో తప్పకుండా విజయం అయ్యేదే ఉంది. ఎందుకంటే చరిత్ర మన ఎదురుగా ఉంది, రుజువు చూపిస్తుంది. చెడుపైన మంచి ఎప్పటికైనా కానీ విజయాన్ని పొందింది. తప్పనిసరిగా విజయం మనం పొందేదే ఉంది, మనం చేయాల్సింది ఇదే ఉంది. మనం ఉన్నదే దీనికోసం ఉన్నాం, మనం చేయాల్సిందే. मैं फिर से बोल रही हूँ कि तीसरा नेत्र खोलकर समय को देखिए. समय क्या डिमांड कर रहा है मुझसे, बाबा क्या चाहता है मुझसे और मुझे अब क्या कर लेना चाहिए. अब उलझने का वक्त बिल्कुल भी नहीं है मेरे पास. మూడో నేత్రం తెరిచి చూడండి. విశేషంగా సమయం ఏం చెప్తుంది, బాబా ఏం చెప్తున్నారు, ఏ మాత్రం కూడా నాకు సమయం లేనే లేదు. ఇప్పుడు తికమకగా అయ్యేటువంటిది, సందిగ్ధతలోకి వచ్చేటువంటిది, సంశయంలోకి వచ్చేటువంటిది సమయము కాదు. నాకు నేను ఈ విషయాన్ని పదే పదే
చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, సమయం అయిపోయింది. लास्ट में इतना ही कहना चाहूँगी कि ये सब बातें मैंने आपको क्यों कही. अगर आज इतनी सी बात समझ ली तो अभी से ही जीवन में एक टर्निंग पॉइंट आ जाएगा. ध्यान से सुनिएगा ये बात. हर आत्मा के अंदर पाप और पुण्य का बीज पड़ा हुआ है. बीज पड़ा हुआ है, वो कब कहाँ अंकुरित होगा वो मेरे ऊपर है. ఈ విషయాన్ని నేను ఎందుకు చివరిగా చెప్తున్నాను, మరొక మాట. ఈ విషయం నేను ఎందుకు మీకు ఇంత పట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక విషయాన్ని మీరు పూర్తి శ్రద్ధగా వినండి, అర్థం చేసుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క ఆత్మలో పుణ్యం యొక్క విత్తనం ఉంది, పాపం యొక్క విత్తనం ఉంది. ఇది మనం తెలుసుకున్నాం, అర్థం చేసుకున్న విషయం. ఏ క్షణంలో పుణ్యం యొక్క విత్తనం మొలకెత్తుతుందో తెలియదు, ఏ క్షణంలో పాపపు విత్తనం మొలకెత్తుతుందో తెలియదు, ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. एक कहानी के माध्यम से आपको समझाएंगे. द्रौपदी और श्री कृष्ण की वार्तालाप हो रही है. द्रौपदी कह रही है कि मैंने ऐसा क्या पाप किया जो भरी सभा में मेरा चीरहरण हुआ. इस जन्म में तो मैंने कोई ऐसा पाप नहीं किया, ये मुझे किस कर्म की सजा मिली. అయితే దీన్ని మీకు ఒక కథ రూపంలో నేను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ద్రౌపది కృష్ణుణ్ణి అడుగుతారు, నేను ఏ జన్మలో ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష లభించింది. వస్త్రాభరణం జరిగింది కదా, ఎందుకు జరిగింది? ఈ జన్మలో తెలిసైతే నేనేం పాపం చేయలేదు, ఎందుకు ఈ వస్త్రాభరణం జరిగింది? तो श्री कृष्ण बोलते हैं कि इस जन्म में तुमने कोई पाप नहीं किया और ना ही इस जन्म के कर्मों का ये फल था. ये तुम्हारे पास्ट के कर्मों का फल था. कई जन्म पहले भरी सभा में तुमने भी किसी का ऐसी तरह अपमान किया. चीरहरण तो नहीं किया पर शब्दों से उसका भरी सभा में अपमान किया था जब तुम सत्ता पर थी. उसका रिटर्न अब तुम्हें यहाँ कई सौ वर्ष बाद मिला है. तो द्रौपदी के मन में फिर दूसरा प्रश्न ये आया कि इतने जन्मों के बाद ही क्यों? उसी जन्म में क्यों नहीं मिला? उससे अगले जन्म में क्यों नहीं मिला? अभी ही क्यों? इतने जन्मों के बाद कैसे मिला? क्यों मिला? అయితే కృష్ణుడు ఆ సమాధానం చెప్పారంట, నువ్వు కూడా అనేక జన్మల క్రితం, అనేక సంవత్సరాల క్రితం ఇదే పని చేసావు. అలాగని అప్పుడు ఎవరితో నువ్వు వస్త్రాభరణం చేయలేదు. అప్పుడు నిండు సభలో నువ్వు మాటలతో వాళ్ళని చాలా నీచంగా, హీనంగా వాళ్ళని బాధ పెట్టావు నువ్వు. అది ఇప్పుడు నువ్వు పొందుతున్నావు. అయితే ద్రౌపది అడిగారంట, అది ఆ మరుసటి జన్మలో జరిగిపోతే అయిపోద్ది కదా, ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మల తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు తెరుచుకుంది ఇప్పుడు ఖాతా? तो श्री कृष्ण ने बहुत सुंदर जवाब दिया. आत्मा में बीज पड़ा था, जब तुमने उसे जल और खाद दिया तब वो अंकुरित हो गया. जल और खाद क्या दिया? हवा पानी दिया ना उसे. क्या दिया था हवा पानी? बताइए. అయితే ఆనాటి ఆ పాపం యొక్క విత్తనం అక్కడ వేసి ఉంది. కానీ ఈ జన్మలో నువ్వు దానికి ఏం చేసావు అంటే నారు నీరు పోసి పాలన పోషణ చేసావు. అందుకే ఇప్పుడు వచ్చేసి అది ఫలం ఇవ్వడం మొదలు పెట్టేసింది అని. అక్కే ప్రశ్న అడుగుతున్నారు, ఈ జన్మలో నారు నీరు ఎలాగ ఇచ్చారు ఆవిడ, ఏం చేశారు నారు నీరు ఇవ్వడం అంటే? क्या बोल गया बताइए. क्या उसने हवा पानी दिया उस टाइम पर उसको? ఏం చేశారు? जो वो अंकुरित हो गया, बीज पड़ा था, वर्षों से पड़ा था, सदियों से पड़ा था, उसी टाइम क्यों अंकुरित हुआ? वो क्या दिया उसने उसको हवा पानी? ఏమి ఇచ్చారు ఆవిడ? నారు నీరు ఏమి ఇచ్చారు? ఎందుకు అలాగా ఇప్పుడు అంకురితం అయ్యింది? ఈ జన్మలో ఆవిడ ఏం చేశారు? దానికి గాలి నీరు వెలుతురు ఇచ్చేసారనమాట. వెంటనే ఇంకా ఫలం ఇవ్వడం మొదలు పెట్టేసింది. बताइए क्या दिया? कौन बताएगा? ఏమై ఉండొచ్చు? हाँ जी, यस. हाँ, भरी सभा में दुर्योधन को बहुत इंसल्ट किया अंधे की औलाद. अंधा. और वो जो बीज पड़ा था अपमान का,
वो क्या हो गया, उसी समय उसको खाद जल पानी हवा मिला और वो क्या हो गया, अंकुरित होकर उसने अपना फल दे दिया। तो कहने का भाव यह है कि मेरी आत्मा में 63 जन्मों के पाप पुण्य के बीज पड़े हैं। बीज पड़े रहने दो, हवा पानी मत दो। ना सोच से, ना बोल से, ना कर्म से, ना व्यवहार से उसे हवा पानी दिया तो पता नहीं कितना बड़ा कर्म भोग बनकर मेरे सामने आ जाएगा। చాలా గొప్ప రహస్యం చెప్తున్నారు అక్కయ్య. భారీ సభలు అక్కడ వెళ్ళారు కదా దుర్యోధనుడు, మయ సభలోకి వెళ్తే ఇన్సల్ట్ చేశారు కదా, అవమానం. గుడ్డివాడి కొడుకు గుడ్డివాడు అంటే విత్తనం ఉంది, ఈ మాట అని ఇంకా కర్మఫలాన్ని అని అంటే దానికి గాలి నీరు ఇచ్చేసేసి చేశారు. మనలో కూడా 63 జన్మల ఇలా రకరకాల విత్తనాలు పడి ఉన్నాయి, అక్కడ పడి ఉండని ఏం కాదు. కానీ మాటలతో ఇలాగని, కర్మలతో ఎలాగో చేసి, వ్యవహారంతో ఇంకోలాగా చేసి వాటికి నారు నీరు కనుక ఏమైనా ఇవ్వడం మొదలు పెట్టారా అవి తప్పకుండా మళ్ళీ వృక్షమవుతుంది, ఫలం మళ్ళీ ఇస్తుంది. ఈ జన్మలో మాత్రం వాటికి అలాగా చెయ్యకండి. మాటల్లో కానీ, వ్యవహారంలో కానీ, కర్మల్లో కానీ ద్రౌపది చేసినట్టుగా చెయ్యకండి. చేశారా అందుకుంటుంది. పడి ఉన్న విత్తనాలు 63 జన్మల విత్తనాలు పడి ఉన్నాయి లోపల. हमारी आत्मा में जो भी नेगेटिव बीज पड़े हैं, ध्यान रखना है कोई भी ऐसा काम, ऐसी सोच, ऐसा बोल नहीं करना अंकुरित हो जाए। और करना क्या है, इससे जल्दी से जल्दी जला करके भस्म कर देना है। ज्ञान सूर्य से योग अग्नि लेकर इस बीज को वही का वही जलाकर भस्म कर दो, कर्म भोगों से बच जाओगे। అయితే మరి ఈ విత్తనాలన్నీ ఏం చేయాలి? వాటిని ఏమాత్రం నెగిటివ్ విత్తనాలు చాలా ఉన్నాయి, ఏమాత్రం మళ్ళీ నెగిటివ్ చేసామో అవి అంకురించడము మొదలైపోతాయి. వద్దు ఇంకా. అందుకని వీటిని సమాప్తం చేసేద్దాం, కాల్చేద్దాం. జ్ఞానస్వరుడి బాబా దగ్గర నుంచి యోగ అగ్ని నింపుకొని ఈ విత్తనాలన్నింటినీ కూడా కాల్చేసేద్దాం, తీసేద్దాం, మనం ఉంచుకోవద్దు ఇంకా. इसके लिए हम ज्वालामुखी योग आपको सिखाएंगे। हम भाई जी को बोलेंगे, वो आपको प्रैक्टिकल विधि भी बताएं कि ज्वालामुखी योग यानी कि योग अग्नि को यहाँ कैसे प्रज्वलित करना है और जो पाप के बीज है उन्हें वहाँ कैसे नष्ट करना है, भस्म करना है। आपको पता हो धरनी कितनी भी अच्छी हो, खाद हो, पानी कितना भी बढ़िया हो, लेकिन अगर बीज जला हुआ है तो वो किसी भी हालत में अंकुरित नहीं होगा, फल नहीं देगा। అయితే మన భాయిజీకి మాత్రం నేను చెప్తాను, తప్పకుండా జ్వాలాముఖి యోగం మనకి నేర్పించమని, పాపాలన్నింటినీ భస్మం చేయమని, ఆ యోగాగ్నిని మనలో నింపమని. భూమి ఎంత బాగున్నా, నీరు నారు ఎంత వేసినా విత్తనం కనుక కాలిపోయి ఉన్నది అంటే కనుక అది ఏ విధంగా అయితే ఫలీభూతం అవ్వదో, అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క విత్తనాలన్నింటినీ కూడా కాల్చేయడం ఎలాగా అన్నది యోగాగ్ని కోసం, జ్వాలాముఖి యోగ అగ్నిని ప్రజ్వలితం చేయడం ఎలాగా అన్న దానికోసం భాయ్ సాబ్తోనే మనం విందాం, నేర్చుకుందాం, తెలియచేస్తారు మనకు భాయ్ సాబ్. और दूसरा, इसको तो छेड़ना नहीं, नेगेटिव बीज को तो बिल्कुल हवा पानी देना नहीं, लेकिन जो पुण्यों के बीज पड़े हैं उसे रोज हवा पानी देना। ఏవైతే పాప విత్తనాలు ఉన్నాయి కదా, చెడు ఆలోచించాం, చెడు మాట్లాడడం, చెడు కర్మ చేస్తామో ఆ చెడు విత్తనాలు పాపంవి అంకురించడం మొదలు పెడతాయి. ఓకే, అది ఒకటి అయిపోయింది, దాని జోలికి వెళ్ళొద్దు ఇంకా. కానీ పుణ్యం విత్తనాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, వాటికి బాగా నారు నీరు వేస్తూ ఉండండి. అవి మళ్ళీ వృక్షం అవ్వాలి కదా, మనకి ఫలితం రావాలి కదా. है ना, सबके साथ अच्छे से बात करना, अच्छे से व्यवहार करना, शुभ सोचना, दुआ देना, योग करना, तो जो पुण्यों के बीज अंदर पड़े ना वो क्या हो जाएंगे। మరి అవి ఎలాగ బయటకు వస్తాయి? అందరితో ప్రేమగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, శుభావన పెట్టండి, దీవెనలు ఇవ్వండి, సుఖం ఇవ్వండి, ఇవన్నీ చేస్తూ ఉండండి. ఆటోమేటికల్గా ఆ విత్తనాలన్నీ కూడా అంకురించడం. दूसरी बात, दिन में कम से कम 3 टाइम 5 बार डीपली
अपने अंतर मन में ये थॉट लेके जाना कि मैं बहुत पुण्य आत्मा हूँ, मैं बहुत पुण्य आत्मा हूँ। बोलिए, मैं बहुत पुण्यात्मा मैं हूँ, बहुत पुण्यात्मा हूँ। तो जो ये पुण्य सोए पड़े हैं ये जागृत हो जाएंगे और पुण्य हमें साथ देंगे और साथ में पुण्य करने की प्रेरणा भी देंगे, पुण्य आत्मा बनने की ताकत भी देंगे, पुण्य करने की शक्ति भी देंगे। గుర్తుపెట్టుకోండి, పుణ్యం యొక్క ఫలితం పొందాలి. ఆ వృక్షం, ఆ విత్తనం బీజం నుంచి వృక్షంలాగా అవ్వాలి, ఫలాలు రావాలంటే చేయాల్సినటువంటి పని ఏంటి అంటే రోజులో 3 సార్లు, ప్రతిసారి కూడా ఒక 5 సార్లు, అంటే రోజు మొత్తం ఒక 15 సార్లు అవుతుంది అనుకోండి. కూర్చొని ఒకటే సంకల్పం చేయాలి, నేను చాలా పుణ్యాత్మను, నేను చాలా పుణ్యాత్మను, నేను చాలా పుణ్యాత్మను 5 సార్లు చేయాలి. మళ్ళీ ఇంకోసారి కూర్చోాలి, మళ్ళీ ఒక 5 సార్లు, మళ్ళీ ఇంకొకసారి కూర్చోాలి, మళ్ళీ ఒక 5 సార్లు, ఇలాగ 3 సార్లు కూర్చుంటాం, 5 సార్లు చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే లోపల దాగి ఉన్న పుణ్యపు యొక్క విత్తనాలు ఉన్నాయి కదా, అవి మెల్లమెల్లగా మొలకెత్తడం మొదలు పెడతాయి. ఆ సంకల్పాల అప్పుడు నేను పుణ్యం కోసమే నా కర్మలు అవుతుంటాయి, నా మాటల్లో పుణ్యం అవుతుంది, సంకల్పాల్లో పుణ్యం అవుతుంది, నా వ్యవహారంతో పుణ్యం అవుతుంది, సహజంగానే పుణ్యం చేసేందుకు నాలో ప్రేరణ సహజంగానే దొరుకుతుంది. అటువంటి అవకాశాలు కూడా నా ఎదురుగా పుణ్యం ప్రేరేపించే విధమైనటువంటి అవకాశాలు కూడా నాకు సహజంగానే లభిస్తాయి. ఆ పుణ్యాత్మగా మనం అయిపోతాము. दूसरा, अपने पुण्यों से सोते समय बात करना कि हे पुण्यों, तुम जागृत अवस्था में आ जाओ, तुम साथी बनकर मेरा साथ दो, मेरे साथ रहो। तो जो पुण्यों की ताकत है वो इस तरह साथ देगी, जैसे गनमैन होते हैं ना, तो गनमैन बन के आपके आसपास रहेंगे और कोई भी पाप आपसे होने नहीं देंगे, पाप से बचाते रहेंगे। ఇంకా మీ పుణ్యం యొక్క ఖాతాతో, పుణ్యం యొక్క బీజాలతో మీరు మాట్లాడుతూ కూడా ఉండండి. ఏ పుణ్య బీజాలు, ఏ పుణ్య కర్మలు, ఏ పుణ్యం లోపల దాగి ఉన్నావు కదా, నువ్వు ఎప్పుడు కూడా మేల్కొనే ఉండు, జాగృత అవస్థలోనే ఉండు, నువ్వు నాకు సంపూర్ణ తోడు నీడలో ఉంటూ నువ్వు నాకు సంపూర్ణ సహయోగాన్ని ఇలాగే ఇస్తూ ఉండు అని మీరు వాటితో మాట్లాడండి. ఏ విధంగా అయితే సెక్యూరిటీ కోసం గన్మ్యాన్లు ఉంటారు కదా, వేరే వాళ్ళని దగ్గరికి రానియకుండా, అలా పాపాన్ని దగ్గర రానియకుండా ఈ పుణ్య యొక్క సంకల్పాలు మనల్ని రక్షిస్తూ ఉంటాయి, కాపాడుతూ ఉంటాయి. दिल्ली में हमारी एक बहन थी, कोरोना में वो एक दिन तो ऐसा आया कि उसे डेथ घोषित कर दिया, उसका बिल्कुल सब कुछ ख़त्म हो गया, शीशे के डब्बे में बंद किया और जहाँ मुर्दा घर होता है वहाँ उसको छोड़ दिया रख के। सारे सेंटर्स पे फ़ोन चले गए, परिवार में फ़ोन चले गए कि वो सी इज़ नो मोर ऐसे करके। लेकिन कुछ एक घंटे के 1-1.5 घंटे के बाद आप देखिए, कोई कर्मचारी वहाँ मुर्दाघर में कुछ काम से गया और उसने शीशे के उसमें थी वो बॉक्स में उसकी फिंगर्स को हिलते हुए, मूवमेंट करते हुए देखा, तो उसने बाहर आके शोर मचाया कि इसमें वो जीवित है, मरी हुई नहीं है, उसे बाहर निकालो फटाफट। तो उसको बाहर निकाला और आईसीयू में रखा, फिर उसका इंटरव्यू लिया जब वो होश में आ गई। అయితే కరోనా సమయంలో ఒక సెంటర్కైతే మొత్తానికైతే డాక్టర్స్ కూడా చెప్పేశారు పోయారు, అయిపోయిందని. అది బాక్స్లో పెడతారు కదా, పెట్టేసేసి అక్కడ మార్చురీలో ఉంటుంది కదా, అక్కడ కూడా పంపించేశారు, అంతా అయిపోయింది. కాసేపు అయితే 1 గంట తర్వాత ఒక అతను వెళ్ళి చూస్తే ఆమె బాక్స్లో నుంచి చేతులు ఇలా ఇలా ఏదో చేస్తుంది, అతనికి కనిపించేసింది బతికి ఉన్నవిడని ఇలా చేసేస్తున్నారని గబగబా పిలిచేసేసి ఆవిడని బయటికి తీసుకొచ్చారు, ఐసీయూలో పెట్టేశారు. తర్వాత ఆమెకు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏం జరిగింది అని. तो उससे पूछा कि तुम ऐसे कैसे बच गई, क्या किया तुमने? तो उसने अपनी एक डायरी दिखाई। जब उसको ऑक्सीजन लगा हुआ था तब वो हिम्मत नहीं हार रही थी, विल पावर स्ट्रोंग थी और वो लिखने का काम कर रही थी, अकेली थी बिल्कुल। ब्रह्मा कुमारी बहन दिल्ली में हैं, तो वो लिख रही थी, मैं बहुत पुण्य आत्मा हूँ, मैंने बहुत पुण्य किए हैं, हे मेरे पुण्य तुम जागृत हो जाओ, मुझे साथ दो, मुझे तुम्हारे साथ की ज़रूरत है। तो वो ऐसा सब कुछ लिख रही थी
और 108 बार लिखती थी, मैं मास्टर सर्वशक्तिवान हूँ, मैं बहुत पुण्य आत्मा हूँ, मैं बिल्कुल स्वस्थ हूँ, मैं बिल्कुल निरोग हूँ, मैं बिल्कुल ठीक हूँ, मैं सेंटर पर खूब सेवा कर रही हूँ। तो औरतों से काम नहीं था पूरा दिन। देखिए वो लेटे लेटे भी वो लिख रही है। डॉक्टर ने वो डायरी पढ़ी उसकी, और जब उसने ये बात आईसीयू में बताई तो जितने क्रिटिकल पेशेंट थे सब कहने लगे हमें भी ये मंत्र बताओ, हम भी ठीक हो जाएंगे। और सभी आईसीयू वालों ने डिमांड की कि ये हमें भी कराओ आप, क्योंकि ये मुर्दा घर से वापस आ गई है, तो हम बेड से अपने घर नहीं जा सकते क्या वापस? तो कुछ तो ताकत है इसमें। तो मैं आपको बताऊं, दिल्ली के उस हॉस्पिटल में 21 डेज वो सूरज भाई का जो स्वामान का क्लास और जिसमें ये सब बताया है, 21 डेज नॉन स्टॉप वो चलता था। और लकीली बाबा की ऐसी कृपा रही, एक भी पेशेंट गया नहीं, सबने प्रैक्टिस की जो टोटली नॉन बीके थे, और सब ठीक होकर वापस आ गए। ये संकल्प का जादू है, जादू। हम भी अपने सोए हुए पुण्य को इससे क्या कर सकते हैं? जागृत कर सकते हैं, उन्हें एक्टिवेट कर सकते हैं। ये प्रैक्टिकल प्रमाण है हमारे पास। पटेल नगर में वो बहन है, दिल्ली में आज भी है। बड़ी वंडरफुल स्टोरी उसकी, वंडरफुल स्टोरी। ఢిల్లీలోని పటేల్ నగర్ సెంటర్ యొక్క అక్కయ్య కోసం చెప్పారనమాట. అయితే ఆవిడకి అడిగారు అసలుకి ఏంటి అని. అప్పుడు ఆవిడ తన డైరీ చూపించారంట. ఆ డైరీలో ఆమె ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఆమె మనోబలాన్ని కోల్పోకుండా ఆమె రాస్తూ ఉండేవాళ్ళంట. ఐసీయూలో పడుకొని ఉంటారు కానీ చెయ్యి ఇలా ఉంటుంది కదా, పెట్టి రాస్తూ ఉండేవారంట. నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను పుణ్యాత్మను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా శరీరం నిరోగిగా ఉంది. ఇంకా రాయడం స్వమానమే రాస్తూ ఉండడం అంటామే. 108 సార్లు రాస్తూ ఉండేవారట. ఆ రాసిందే ఆ పుణ్యం నన్ను జాగృతి చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. అయితే ఈ అనుభవము ఐసీయూలో ఉండే వాళ్ళందరికీ డాక్టర్ గారు చెప్పారట. ఈవిడ గారు ఎలా నుంచి ఇలాగ వచ్చారు అంటే, ఐసీయూలో ఉండేవాళ్ళు చనిపోయిన ఆవిడ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తుంటే బెడ్ పైన ఉన్న మేము ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు? ఆవిడ ఏం చేశారో మాకు చెప్పండి, మాకు నేర్పించండి, మా చేత చేయించండి అంటే సూరజ్ భాయ్జీ ఏదైతే క్లాస్ చేశారో స్వమానం యొక్క అభ్యాసం దీనికి సంబంధించి, అది 21 రోజులు ఆ యొక్క ఐసీయూలో ప్లే చేశారట ఢిల్లీలో. వాళ్ళందరూ అది వింటూ ఉన్నారంట, వాళ్ళందరూ కూడా అభ్యాసం చేశారంట. బాబా యొక్క చమత్కారము అద్భుతం. ఏం జరిగిందంటే, ఐసీయూలో పోతారు అన్న పేషెంట్స్ అందరూ కూడా ఇంటికి పోయారు తప్ప ఎక్కడికి పోలేదు. ఇది సంకల్పానికి ఉన్నటువంటి శక్తి, సంకల్పానికి ఉన్నటువంటి గారడి, అద్భుతం, చమత్కారం. सुन लिया విన్నారు కదా? अभी क्या करना है? ఏం చేయాలి ఇప్పుడు? सुनना ही है या कुछ और भी करना है? పుట్టి విందామా, ఏదైనా చేద్దామా? अच्छा, जो प्रैक्टिकल अप्लाई करेंगे वो हाथ खड़ा कीजिए. చేద్దాం. ప్రాక్టికల్గా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. और फिर प्रैक्टिकल अप्लाई करके रिजल्ट्स अपनी बहनों को जरूर देना, ठीक है ना? थैंक यू वेरी मच, बहुत बहुत शुक्रिया. आप सभी सुखी रहिए, खुश रहिए, निरोग रहिए, हंसते मुस्कुराते रहिए. थैंक यू, थैंक यू. ओम शांति. 2 मिनट बाबा को याद करेंगे और अभी ही दुआओं का हाथ कहाँ रखेंगे? फील करेंगे उस एनर्जी को, उस टच को. बहुत सुंदर मेडिटेशन, 3 मिनट मैं और वो, बस. నేను బాబా వచ్చి ఎదురుగా ఉన్నారు, చేయి పెట్టారు, శక్తులన్నీ నింపుతూ ఉన్నారు, చార్జ్ చేస్తూ ఉన్నారు. చేతిని కూడా మీరు ఫీల్ అవ్వండి, శక్తుల యొక్క ప్రకాశాన్ని కూడా ఫీల్ అవ్వండి. నేను బాబా తప్ప ఎవరు లేరు ఇప్పుడు, అంతే.